మహాకృపా కనికరం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, అత్యున్నతమైన శిఖరం మీద ఆసీనుడైన దేవుడు మీరు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవుడువు, సర్వాధికారి అయిన దేవుడువు, సమస్త జ్ఞానములకు మూలమైన దేవుడువు తండ్రి. మరి సమస్తమును ఎరిగిన దేవుడువు, సమస్తమును చూచున్న దేవుడు పోయా. మరి ఈ సమయంలో పువ్వా, మీ బిడ్డలుగా పువ్వా, మరి మీ పాదాల దగ్గర చేరి మీ యొక్క వాక్యం ధ్యానించడానికి మరి మేము ఆసక్తితో మరి ఇష్టపడుతుండగా పువ్వా, మరి మా మధ్య మీరున్నారని విశ్వసిస్తూ మీ యొక్క వాక్యం ధ్యానించడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఎటువంటి ఇంటరప్షన్స్ కూడా మీరు సహాయం చేసి నడిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డలు ఏ యొక్క అవసరతలు వచ్చి ఉన్నారో సమస్తమును ఎరిగిన దేవుడు పోయా. మీరు మరి ఈ యొక్క వాక్యాన్ని పంచుకునే విషయంలో మీ దాసుని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రేష్టమైన వాటిల్లో మరి నా నోట మీరు ఉంచండి. మరి విన్న వాక్యాన్ని పువ్వా మరి మరి తండ్రి, వాటిని మా జీవితంలో కనపరచుకోవడానికి సహాయం చేయమని పెట్టుకుంటూ మరి ఈ కూడిక అంతయు మీ నామ మహిమ ధరించుకుని పెట్టుకుంటూ మా ప్రార్థన మా పువ్వు మా రక్షకుని ప్రవేశిస్తున్నాం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ టు ఆల్. నేను ఈరోజు పంచుకోవడానికి ఇష్టపడుతున్న వాక్యం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వర్సెస్ 1-3. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 ఒకసారి చదువుకుందాము. దాని తర్వాత దాన్ని ధ్యానాంశంలోకి వెళ్దాము. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో నొకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికులతో నడుచుకుని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ యొక్క ఎఫిషియన్ చాప్టర్స్ కనుక మనం ఫోకస్ చేసినప్పుడు అది ఎఫిషియన్ చాప్టర్స్ వర్సెస్ 1 and 3 అది దేవుని ఎదుట కూర్చుండి దేవుని యొక్క వాక్యములు ఏంటో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎఫిషియన్స్ చాప్టర్ 4-6 అనేది దేవుని యందు నడిచేటప్పుడు మనం నడిచే నడక, మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఎంతో స్పష్టంగా వివరిస్తుంటుంది. ఈ యొక్క ఎఫిషియన్స్ 4-6 చాప్టర్ 4-6లో మరి ఐక్యతతో నడుచుకోవాలి, దేవుని యందు ఐక్యతతో నడుచుకోవాలని, దేవుని యందు పవిత్రతతో నడుచుకోవాలని, దేవుని యందు మరి ప్రేమతో నడుచుకోవాలని, అంతేకాకుండా దేవుని యందు వెలుగులో నడుచుకోవాలని, దేవుని మరి ఈ లోకంలో నివసిస్తున్న మనము ఏ విధంగా జాగ్రత్తగా నడుచుకోవాలో, మరి ఆఖరికి నడుచుకుంటూ సడన్ గా మన యుద్ధోపకరణములు శారీరక సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధం అని చెప్పేసి దేవుడు ఏ విధంగా ఆ యొక్క యుద్ధోపకరణాలు ధరించడానికి ఏ విధంగా నిలిచి ఉండాలో కూడా ఈ యొక్క వాక్యంలో పంచుకుంటూ ఉంటారు, ఈ యొక్క చాప్టర్స్ లో పంచుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు మనం చదవబడిన విషయంలో మొట్టమొదటి అంశం ఏంటంటే, మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. అంటే ఈజ్ బ్రింగింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద యూనిటీ. ఐక్యతను కలిగి ఉండాలని, ఆ ఐక్యతను కలిగి ఉంట్లో మనము కలిగి ఉన్న ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ వహించిన వారిపై నడుచుకోవాలని, అంతేకాకుండా ఆ నడుచుకునేప్పుడు మనము ఏ విధంగా ఒకరిని ఒకరు సహించుకుంటూ ప్రేమతో ఉండాలని, ఈ యొక్క యూనిటీ ఐక్యతను గురించి దేవుడు పౌలు భక్తుల ద్వారా సెలవిస్తున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క చాప్టర్ ని రాసేప్పుడు, అంటే ఈ యొక్క పత్రిక రాసేప్పుడు పౌలు భక్తుడు అయితే ఈజ్ ఇన్ ద ప్రిజన్, చెరలో ఉన్నప్పటికీ మరి ఆ చెర అనేది దేవుని వాక్యం కోసం చెరపట్టాడు కానీ తను చేసిన పనులను బట్టి కాదు. ఆ చెరలో ఉన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకుని నేను దేవునికి దాసుని గాని కైసరుకు దాసుని గాని ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. తను చెరలో ఉన్నప్పటికీ తోటి విశ్వాసుల్ని బలపరచడానికి మరి ఆయన ద్వారా దేవుడు తెలియపరుస్తున్న అంశములు ఏంటంటే, వన్నెస్ మన మధ్య కావాల్సింది చాలా ప్రాముఖ్యమైనది యూనిటీ. ఆ ఐక్యత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఒకరి పట్ల ఒకరు అవగాహన కలిగి ఉంటాము.
ఒకరిని ఒకరు భరించగలుగుతాము, ఒకరి యందు ఒకరము ఓర్పు కలిగి ఉంటాము. కాబట్టి ఈ యొక్క 3 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, ఒకటి విశ్వాసుల మధ్య కావలసిన ఐక్యత గురించి, మరొకటి ఏంటంటే ఐక్యతతో పాటు పిలిచిన వాని పిలుపుకి యోగ్యమైన నీతిలో నడుచుకోవలసిన నడక గురించి, తర్వాత సమాధానం కలిగి ఉంటాం బట్టి. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా మరి ఈ 3 వచనాల్లో పొందుపరుచున్నవి. క్రైస్తవ జీవితంలో ఈ 3 విషయాలు ఎంతో చాలా ప్రాముఖ్యమైనవి. అంటే ఇప్పుడు దీనిలో కూడా ఇంకొక మాట కూడా చాలా పొందుపరిచిన మాట ఏంటంటే, పిలిచిన వాని పిలుపుకి యోగ్యమైన రీతిలో మన యొక్క నడవడిక ఉండాలని. ఆ పిలుపు అనేది ఏంటి? అది దేవుని పిలుపు, అది పరిశుద్ధమైన పిలుపు, చాలా ఉన్నతమైన పిలుపు, చాలా గొప్ప పిలుపు, మహిమకరమైన పిలుపు. అటువంటి పిలిచిన వాని పిలుపుకి యోగ్యమైన రీతిలో నడుచుకోవాలి అంటే, అల్టిమేట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ కాలింగ్? వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద గాడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ టు ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ టు ద గుడ్ డీడ్స్ సో దట్ గాడ్ కెన్ బి గ్లోరిఫైడ్ బై అవర్. సత్క్రియల ద్వారా దేవుని మహింపరచాలనే ప్రాథమిక అంటే అనే ముఖ్యమైన తలంపు. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మరి ఈ విధంగా మనం నడుచుకోవాలంటే కొన్ని యాటిట్యూడ్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనవి. ఈ యొక్క యాటిట్యూడ్స్ లో చాలా ప్రాముఖ్యమైన అంశములు ఏంటంటే, ఈ యొక్క 3 వచనాల్లో పొందుపరచబడిన 7 గుణాలు ఉన్నాయి. 7 విషయములు. జస్ట్ ఐ వాంట్ టు టెల్ ద సేమ్ థింగ్. అండ్ ఫస్ట్ ఐ విల్ డిస్క్రైబ్ ద 7 క్వాలిటీస్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ద పర్మిటెడ్ టైం. ముఖ్యంగా ఈ యొక్క దేవుని యొక్క పిలుపుకి యోగ్యమైన రీతిలో నడుచుకోవాలంటే మనం కలిగి ఉండవలసిన కనబరచవలసిన ఈ యొక్క యాటిట్యూడ్స్ ఏంటంటే, ఫస్ట్ లోలీనెస్ మీన్స్ హౌ హౌ వీ షుడ్ బి ఇన్ హంబుల్. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ద జెంటిల్నెస్, మనం ఎటువంటి సాత్వికం కలిగి ఉండాలని. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం ఏ విధంగా కలిగి ఉండాలో. తర్వాత 4వది అతి ప్రాముఖ్యమైనది బీయింగ్ బేరింగ్ విత్ వన్ అనదర్. ఆ యొక్క బేరింగ్ విత్ వన్ అనదర్ లో అతి ప్రాముఖ్యం అది అది ఏ విధంగా ఒకరినొకరు భరించుకోవాలి అంటే ఇన్ లవ్, ఆ ప్రేమను కలిగి ఒకరినొకరు భరించుకోవాలని. తర్వాత 6th పాయింట్కి వచ్చేసరికి ఎండెవర్ టు కీప్ ద యూనిటీ, ఆత్మ కలిగించు ఐక్యతను కొనసాగించుకునేది శ్రద్ధ కలిగించాలని. దాన్ని ఏ విధంగా మనం శ్రద్ధ కలిగించాలి విషయంలో సమాధాన బంధం చేత. కాబట్టి ఈ యొక్క 7 విషయాలలో మొదటగా మనం చూసుకుంటే లోలీనెస్ ఆర్ హంబుల్నెస్ ఆర్ హంబుల్, దానికి మనము చదువుకోవాల్సిన అంటే ఇక్కడ ఈ ఒక విషయంలో మనం రిఫర్ చేయాల్సిన వచనములు ఆ ఫిలిపియన్ చాప్టర్ 2. మనం కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్న విషయంలో దేవుడు తను తాను ఎంతగానో తగ్గించుకున్న విషయము చాలా క్లియర్ గా కనబడుతుంటుంది మనకి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. మేడం, ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ ఫర్ రీడింగ్. ప్లీజ్ హెల్ప్ మీ టు రీడ్ ద 9 and 10 ఆల్సో. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమున పై నామమును ఆయనకు అనుగ్రహించెను. సో ఇక్కడ మనకి రోల్ మోడల్ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి మరి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేదు. తను ఎంతగానో తగ్గించుకున్నాడు. మరి ఆకారమందు మనుషునిగా కనపడి సిలువ మరణం పొందినంతగా విధేయత కనపరిచాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన పట్ల చేసిన విషయం ఏంటంటే
దేవుని ఆయన సమస్తమునకు పైగా హెచ్చించాడు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచిపెట్టాడు. సంఘానికి శిరస్సుగా చేశాడు. కాబట్టి మనకి ఎంతగా తగ్గించుకున్నాడో మరి దేవుడు అంతగా హెచ్చించాడు. కాబట్టి మనము తగ్గింపు అనేది మన క్రైస్తవ జీవితంలో కావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదట మనం తగ్గించుకోవాలి. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన ఏంటంటే ఇతరులను మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. అటువంటప్పుడు ఏమవుతుందంటే మనము దేవుడు ఆశిస్తున్నట్లుగా యోగ్యమైన రీతిలో నడుచుకోగలుగుతాం. ఆ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఆ జెంటిల్నెస్ ఆర్ సాత్వికత్వం అనేది మాథ్యూ, సిస్టర్ ప్లీజ్ హెల్ప్ మీ టు రీడ్ మాథ్యూ 11:29. ఇది అందరికీ మనకు పరిచితమైన సుపరిచితమైన వాక్యమే. నేను సాత్వికును దీన మనసు కలపాలంటుంది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. సో మనకి విశ్రాంతి కలగాలంటే విశ్రాంతినిచ్చేది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి నా శాంతిని మీకు ఇస్తున్నాను కానీ నా శాంతి మీకు లోకం అనుగ్రహించినట్లు ఉండదు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము ఎప్పుడైతే సాత్వికత్వాన్ని కలిగి ఉంటామో, ఆ సాత్వికాన్ని కలిగి ఉన్నప్పుడు మనము ఆ ఆ, విశ్రాంతి పొందగలుగుతాము. ఆ సాత్వికత్వానికి మనకి హైయెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ఒక మోడల్ అయి ఉన్నాడు. ఆ మోడల్లో ప్రకారము మనము బైబిల్లో కనుక చూసినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే తన మాథ్యూ 11:29 దగ్గర తెలియపరుస్తున్నాడు. నేను సాత్వికును దీన మనసు కలవాడిని కాబట్టి నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి అని తెలియపరుస్తున్నాడు. నా కాడి చాలా సులువైనది, నా భారము తేలికైనది కూడా అని చెప్పి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సాత్వికత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు మోడల్గా ఉన్నప్పుడు మనము మన మాటలు, మన తలంపులు, మన క్రియలు అన్ని కూడా అటువంటి అటువంటి క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేయాలి. దీనికి ఉదాహరణగా మనం నెంబర్స్ 12:3లో కనుక చూసుకున్నట్లయితే మోషే గారిని కనుక మనం చూసుకున్నప్పుడు మరి మనుషులందరిలో మోషే వంటి సాత్వికుడు ఎవరినూ లేరని ఆయన కనపరిచిన ఆ యొక్క గుణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారే మరి ఆ తండ్రి వాక్యంలోనే హోలీ స్పిరిట్ ద్వారా మోషే గురించి రాసి ఉంచడం జరిగింది. అదేవిధంగా దావీదు భక్తుని కూడా చూసినప్పుడు దావీదు కూడా ఆయన అంతగా కనికరం కలిగి ఉన్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే సౌలు ఇతని తరుతున్నప్పటికీ, సౌలుని తను చంపే అవకాశం ఉన్నప్పటికీ, కానీ సౌలుని చంపడం అభిషేకుణ్ణి ముట్టడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ చేతిలోకి వచ్చిన సౌలుని కూడా వదిలిపెట్టాడు. ఆ విధంగా అంత దీన మనసుకుడే సాత్వికుడే మరి దావీదు సౌలు ఏళ్ళు కనపరిచాడు. తర్వాత ఈ యొక్క జెంటిల్నెస్ అనేది మన యొక్క ఆత్మ ఫలముల్లో ఒక ఫలమై ఉన్నది. తర్వాత దేవుని యొక్క ఈ యొక్క వ్యక్తిత్వం కూడా మనం చూస్తే దేవుడు కూడా తన యొక్క ఆ యొక్క జెంటిల్నెస్ ని మనము చూసుకుంటే ఆ ఏషియా గ్రంథము 40:11 బ్రదర్ ప్లీజ్ హెల్ప్ మీ టు రీడ్ ఐజయా 40:11. గొర్రె గొర్రెల కాపరి వలె ఆయన తన మందను 40:11 కదా బ్రదర్? ఎస్ యువర్ రైట్ సిస్టర్, యువర్ గొర్రెల రైట్. కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇప్పుడు మరి దేవుడు కూడా ఎంత ఎంత మా ఏ విధంగా డీల్ చేస్తున్నాడు తన పిల్లల్ని గొర్రెల వలె ట్రీట్ చేస్తూ, మరి చిన్న వాటిని పెద్ద వాటిని ఏ విధంగా చిన్న వాటి యందు ఒక మరి ఆ యొక్క టెండర్ చచ్చి కాబట్టి ఆయన తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని పోయిను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కాబట్టి దేవుడు కూడా ఎంత జెంటిల్నెస్ కలిగి ఉండి ఆ గొర్రెల పట్ల ఎటువంటి ప్రేమను కనపరుస్తున్నాడో, ఎటువంటి బాధ్యతాయుతంగా నడుస్తున్నాడో ఒక డిపిక్షన్ అంటే అంటే కాపరి అనేవాడు కూడా ఏ విధంగా తన యొక్క మందన కాయల విషయంలో మనకు ఒక మాదిరిగా ఉంచున్నాడు. తర్వాత మూడో విషయానికి వస్తే దిస్ లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కలిగి ఉండుట. మరి దీర్ఘశాంతం కలిగి ఉంటే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే దీనిలో అత్యంత మనకి
మనకి మనకు మన ముందర సాక్షాత్కరించేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. యాక్చువల్గా అది ఒక డెఫినేషన్ ప్రకారం ఏంటంటే, తనకి శక్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, తనని వాదించే వారి పట్ల పగ తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, పగ తీర్చుకోకుండా నిరోధించుకుని ఆ యొక్క శ్రమను సంతోషంతో క్షమించే గుణంతో ఎవరైతే యొక్క యాటిట్యూడ్ ని కనిపిస్తారో దాన్నే లాంగ్ సఫరింగ్ అంటారు. మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరి మధ్య అయితే ఆయన పరిచయం చేయడానికి వచ్చారో వారే ఆయన్ని బరబ్బాని విడుదల చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలని చెప్పి కోరుకున్న ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు వెరువురు కనుక వీరిని క్షమించమని వేడుకున్న గొప్ప రోల్ మోడల్ మన ఉన్నాడు. మరి ఆయన గనక తలుచుకుంటే మరి శత్రువులను అందరినీ నిర్మూలన చేయగలడు. కానీ వాట్ ఈస్ ద పర్పస్? ఆయన ఈ లోకంలో వచ్చింది దేనికంటే, పాపిష్టి అయిన మనుషులను వారి పాపం నుండి విడిపించి తను తాను క్రయధనముగా, విమోచన క్రయధనంగా అర్పించుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తనకు శక్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ శ్రమలను సహించాడు, నిందలను భరించాడు, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. ఆ సిలువలో తనకు తానే అర్పించుకున్నాడు. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పాయింట్, బేరింగ్ విత్ వన్ అనదర్, ఒకరిని ఒకరము భరించుకునటం. ఈ యొక్క ఆ ఒకరిని ఒకరు భరించుకునే విషయంలో మనము దాన్ని ఒకరిని ఒకరు ఏ విధంగా భరించాలి అంటే, ఒకరి యొక్క భారం ఒకరము ఏ విధంగా పంచుకోవాలి. ఆ పంచుకున్నప్పుడు మనం కనపరచవలసిన మెయిన్ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రేమతో ఒకరితో ఒకరు డీల్ చేయాలి. అంటే డెఫినెట్లీ ఇన్ ద గ్రూప్ దేర్ విల్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఎట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్. కాబట్టి ఒకరిని ఒకరు మనం ప్రేమతో అంటే చెప్పే మాటలు సహనంతో వినాలి. విన్న తర్వాత మనము వారిని ఏ విధంగా విషయం డెఫినెట్లీ వారు చెప్పే మాటలు విని వారిని ప్రేమతో సహనంతో వారిని డీల్ చేసినప్పుడు ఎవరైనా సరే ఏంటంటే ఆ ఆ యొక్క డిఫరెన్సెస్ ని ఓవర్కమ్ చేస్తూ ముందరికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇది ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాకుండా ఒకరి కష్టంలో ఉన్నప్పుడు మరొకరు సహాయం చేయటం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం, ఆ యొక్క వన్నెస్ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి అటువంటి ఐక్యతను ఆ విధంగా ఒకరి భారం ఒకరు పంచుకునే విధంగా మనం ప్రవర్తించినప్పుడు పైనున్న దేవుడు కూడా తన బిడ్డలు, తన ఏర్పాట్లో ఉన్న బిడ్డలు ఏ విధంగా ఒకరితో ఒకరు సత్సంబంధాలు కలిగి ఉన్నాడో ఆ యొక్క సత్సంబంధం ద్వారా దేవుని యొక్క సంబంధాన్ని, ఆ విధంగా బిడ్డల యొక్క సత్క్రియల ద్వారా దేవుని మహింపస్తాన్ని, లోకానికి ఒక మాదిరిని మనం ఇవ్వగలుగుతాం. తర్వాత ఎండవరింగ్ టు కీప్ ద యూనిటీ, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ వహించాలి. ఇది ఎంతమంది విశ్వాసులు అయితే ఉన్నారో ఎప్పుడైతే దేవుడిని తన సొంత రక్షకునిగా అంగీకరించారో దేవుడే ఆ యొక్క ఐక్యతను దేవుడే తీసుకొస్తాడనమాట. సో ఇండివిజువల్ గా యాజ్ ఎ ఫెలో మెంబర్స్ గా యాజ్ ఫెలోషిప్ లో కూడా ఐక్యతను ఫస్ట్ కలిగించేది తండ్రి అయిన దేవుడే, పరిశుద్ధాత్మ ద్వారానే, వాక్యం ద్వారానే. కానీ యాజ్ ఎ ఫెలో బిలీవర్స్ గా మన పట్ల ఉన్న బాధ్యత ఏంటంటే ఆ దేవుడు కలిగించిన ఐక్యతను ఏదైతే ఉందో కొనసాగించే విషయంలో మనం శ్రద్ధ వహించాలి. దేవుడే ఈ యొక్క విషయాన్ని మనము అది జాన్ చాప్టర్ 11 లో మనకు చూసుకుంటే ఆయన వాక్యం ఉంటుంది, నన్ను మీ దేవుడికి పంపాడని చెప్పేసి లోకం విశ్వసించలాగున్నా నీవును నేనును ఎలాగ ఏకమై ఉన్నామో అలాగే నా యందు విశ్వాసం ఉంచు వారు కూడా ఏకమై ఉండాలని ఆ యొక్క ప్రామినెన్స్ ని దేవుడు ఎంతో స్పష్టంగా మనమందరికి తీసుకొచ్చాడు. కాబట్టి మనము ఈ యొక్క ఫెలోషిప్ లో ఉన్న బిడ్డలు ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరము ఒకరి భారం ఒకరు పంచుకునే విధంగా కావడమే కాకుండా ఒకరి కోసం ఒకరు ప్రార్థించే విధంగా, ఒకరి అవసరంతో మరొకరు సహాయం చేసే విధంగా ఆ దేవుడు చేసిన ఆ యొక్క ప్రార్థనను మన క్రియాపూర్వకంగా మన జీవితంలో కనపరిచే విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా
ఈ యొక్క ప్రయత్నంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్, సమాధాన బంధము చేత. ఎప్పుడైతే ఈ యొక్క సమాధాన బంధం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, ఆ యొక్క ఎప్పుడైతే మనము ఆత్మ కలిగించే ఐక్యతను సమాధాన బంధంతో కొనసాగించగలిగినప్పుడు మనము మనమందరం మధ్యలో వన్నెస్ అనేది వస్తుంది. ఈ వన్నెస్ మనము చూసుకుంటే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4 to 6 వర్సెస్ కానీ మనం చూసినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఆ వన్నెస్ ని ఎంతో క్లియర్ రూపుగా వివరించడం జరిగింది. బ్రదర్, కెన్ యూ హెల్ప్ మీ దట్ రీడింగ్ ద ఎఫిషియన్స్ 4:4-6? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. కాబట్టి ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది ఏంటంటే, మరి శరీరం ఒకటే. శరీరం అంటే నథింగ్ బట్ ద చర్చ్ ఆర్ ద కాంగ్రిగేషన్. సో ఒకటే శరీరం ఒకటే, కానీ శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. ఆ శరీరానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణయు ఒక్కటే. నిరీక్షణ ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. కాబట్టి ఆ వన్నెస్ అనేది మనం ఏంటంటే వన్నెస్ లో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము వివిధ అవయములుగా శరీరంలో ఉన్నప్పటికీ శరీరము క్షమాభివృద్ధికి ఒక అవయవం ఇంకో అవయవంతో ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటుందో అప్పుడే ఆ శరీరము క్షేమాభివృద్ధి కలిగి దేవుడి ఆశించిన రీతిలో మనం ఎదగలుగుతాం. సో ఈ యొక్క దట్ 7 యాటిట్యూడ్స్ ని ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉన్నప్పుడు తనకు తాను క్షేమాభివృద్ధి పొందటమే కాకుండా సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి కూడా ఎంతో కారణమవుతుంది. సో ఈ యొక్క ఈ యొక్క లెంట్ డేస్ లో ఈ యొక్క అంశములను మనం ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క అతి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు మరి దేవునికి వందనాలు. ఈ విధంగా మీతో పాటు కలిసి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కూడా మరొకసారి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన బిడ్డలకు తరపున ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి సహకరించిన విధానం బట్టి కూడా మరి మీ అందరికీ మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.